సోదరు ఏం పేరు? నా పేరు అంజీ అన్న, బీరం అంజీ అన్న. ఓకే, మీది ఎక్కడ? వేలేరుపాడిన ఒక ఆటో డ్రైవర్ అన్న నేను. మీది కూడా పోలవరం ముంపు ప్రాంతాల్లో ఒకట? ఉందన్న, ఫస్ట్ మునిగేది మా ఇల్లు అన్న ఇక్కడ. ఓకే, అంటే పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తూ ఉంది. మీకు వచ్చాయా నష్టపరిహారం? వచ్చినాయి అన్న. ఎంత వచ్చాయి? 6,36,000 వ్యక్తిగత ప్యాకేజ్ వచ్చిందన్న. ఇంటి విలువ 4 లక్షలు వచ్చింది, మొత్తం 10 లక్షలు వచ్చినాయి అన్న. నాకు 10 లక్షలు వచ్చింది. హ్యాపీయా మరి? ఫుల్ హ్యాపీ అన్న. సంక్రాంతి పండుగ ఇప్పుడు వచ్చినట్టుందన్న నాకు. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో అంటే ప్రభుత్వం కేటాయించిన దాంతో కూడా కలిపి అదనంగా నేను 10 లక్షలు ఇస్తా అన్నాడు. ఇచ్చారా మరి? జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్తాడు, నేను మాట తిప్పను మడేమని తిప్పను అన్నాడు ఒకటి. గతంలో 5 సంవత్సరాల్లో 10 లక్షలు ఇస్తా అని చెప్పేసి అన్నాడు. ఏ ఒక్క నిర్వాసితులు కనీసం ఒక 10 లక్షలు కాదు కదా, 10 రూపాయలు కూడా కొట్టలేదు అన్న. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 6,36,000, 6,86,000 కొట్టాడు. అదే ఆయన ఎక్కడంటే హెలికాప్టర్లు వస్తాడు, ఏదో ఎంగిలి మెతికి జల్లి 4 ఊర్లు కొట్టేసి వెళ్ళిపోతారు తప్పితే పూర్తిగా న్యాయం చేయలేదన్న. 10 లక్షలు ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. గతంలో రాజశేఖర రెడ్డి ఇచ్చిన భూములకి 1,15,000, 1,30,000కి మళ్ళీ ఒక 5 లక్షలు కల్పిస్తా అన్నాడు, అవి కూడా ఇవ్వలేదన్న. ఇక్కడ నిర్వాసితులను నిండా ముంచేసినన్న జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ అంటే మాయ మాటలతో మిమ్మల్ని దగా చేశారా? మాయ మాటలు, మాయల పకీరు కాబట్టి ఇలా ఆంధ్రప్రదేశ్ లో అడ్డంగా లేకుండా వెళ్ళిపోయాడన్న. నిర్వాసితులు ఉసురు తగిలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అక్కడ కూర్చున్నాడు అన్న ప్రతిపక్షంలో. సార్ ఏం పేరు? జాగర్లమూడి శ్రీకాంత్ గారు. మీరు అంటే ఈ విలేజ్ ఏనా మీది? మాది ఇక్కడేనండి, వేలేరుపాడు. ఓకే, మేము ఎప్పుడో 8 years బ్యాక్ వచ్చిన సెటిలర్స్ అండి. ఓకే, పోలవరం ముంపు ప్రాంతాల్లో ఇది కూడా ఒకట? అవునండి. ఇది పోలవరం నిర్వాసితులకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే R&R ప్యాకేజ్ కింద నష్టపరిహారం ఇస్తుంది. మీకు అందాయా? మాకు గతంలో 2007లో 1,15,000 రూపాయలు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు మేజర్ భూమి పోయిందండి. ఇప్పుడు నేను ఏదైతే స్థలంలో ఉంచున్నానో ఇది 3 ఎకరాల స్థలం అండి. 2017 మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,50,000 ప్రకటించిన తర్వాత ఇది వాస్తవంగా అసైన్మెంట్ భూమి. ఇది అసైన్మెంట్ భూమికి నాన్ ట్రైబ్ కి ఇచ్చినందువల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కాకపోతే అప్పుడు జరిగిన కొంతమంది ఫేక్ వాళ్ళు కొంత వచ్చి వాళ్ళ పేర్లు ఎక్కించుకోవడం వల్ల కొంత అవకతవకలు జరగడం వలన కొంతమంది హోల్డ్లో పెట్టారు. ఎందుకంటే పేరులోనే ఉంటుంది జాగర్లమూడి శ్రీకాంత్ వాహనంలోనే ఈ నాన్ ట్రైబ్ కాదు అని చెప్పేసి ఒక అధికారికి ఒక అనుమానం వచ్చి అట్లా ఆపిన తర్వాత మేము చాలా సార్లుగా చాలా విధాలుగా చంద్రబాబు గారు అప్పుడు సామర్లకోటలో వచ్చిన రోజు మేము వెళ్ళి కలవడం జరిగింది. తర్వాత లోకేష్ బాబు గారిని కలవడం జరిగింది. చాలా సార్లు ఎన్నోసార్లు వైసీపీ గవర్నమెంట్లు అయితే తిరిగి ఇంకా ఆశలు వదులుకున్నాము. మళ్ళీ నిన్న అక్టోబర్ 28వ తారీఖు వెళ్ళి చంద్రబాబు గారిని సెక్రటరియట్ లో కలిసాము. ఆయన సానుకూలంగా స్పందించారు. ఆ రోజు సామర్లకోటలో కలిసిన విషయం గుర్తు చేశాము. డెఫినెట్ గా మీకు న్యాయం చేస్తానని చెప్పేసి అన్నారు. ఇప్పటికి ఇంకా మీకు R&R ప్యాకేజ్ అందలేదా? నిన్న నిమ్మల రామానాయుడు గారిని కలిసామండి, నీటిపారుదల శాఖ మంత్రి గారిని. పాలకొల్లో ఆయన కలిసిన తర్వాత ఆయన కలెక్టర్ గారికి రిఫర్ చేశారు. కలెక్టర్ గారి దగ్గరికి మేము నిన్న వెళ్ళాము. నిన్న సాయంత్రం కలెక్టర్ గారు సుదీర్ఘంగా మా సమస్యలన్నీ విన్నారు. 1:40 నిమిషాల పాటు మాకు టైం ఇచ్చారు. టైం ఇచ్చి అప్పటికప్పుడే SDC గారిని, RDO గారిని, జాయింట్ కలెక్టర్ గారిని, స్పెషల్ కలెక్టర్ గారిని అందరినీ లైవ్ కాన్ఫరెన్స్లోకి, స్పెషల్ కలెక్టర్ గారు ఒక్కళ్ళే అక్కడ లేరు, ఆమె లైవ్ కాన్ఫరెన్స్లో తీసుకొని వీళ్ళందరినీ RDO గారిని, SDC గారిని, DT గారు ఎవరైతే ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి అక్కడికక్కడ మా సమస్యలు పరిష్కరించడానికి ట్రై చేశారు.